రాత్రి నీతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించే దేవుడు, నిన్ను కన్న దేవుడు, నిన్ను కొన్న దేవుడు. ఈ రాత్రి వేళ నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధానములో నిలబడిన నీవు నీ ప్రాణముని మోచించిన దేవుడు. ఒకవేళ ఈ రాత్రి ఇంకా యేసుక్రీస్తుని ఎరగకుండా, యేసుక్రీస్తుని తెలుసుకోకుండా ఏదో నమ్ముకున్నానే దేవుడు అనుకున్నావేమో, ఈ రాత్రి అని అంటున్నాడు, నీ విశ్వాసమును బట్టి నీ కార్యాలు చేయగలవు. నువ్వు ఎంత నమ్ముతావో అంతటి కార్యాలు చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నేను విడిపించే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటాయేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నారు, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. ఎన్ని బాధలు ఉన్నారు, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆస్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆస్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ రాత్రి వాడు ఈ స్థలంలోనికి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ఇరుకులను విశాలపరిచే దేవుడవు, మా బలహీనతలను బాగు చేసే దేవుడవు అయా. నిజముగా మొరపెట్టి వారికి సమీపముగా దేవుడవు. ఈ రాత్రి అనేకమైన బిడ్డలు, చిన్నపిల్లలు, యవనస్తులు, పాలు తాగే బిడ్డలు అయా, వృద్ధులు సైతం ఈ స్థలంలో, ఈ చలిగాలిలో ప్రభా, ఇదిగో ఈ మందిర ఆవరణంలోకి, ఈ స్థలంలోనికి వచ్చిందా. ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్య ఉంటానన్నా. ఈ రాత్రి నువ్వు మా మధ్యన ఉన్నావు కనుకనే ఇంత మహిమకరంగా ఈ కూడికని ప్రభా ఘనకరముగా మీరు జరిగిస్తున్నా. వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నా అయ్యా. నువ్వు అందరికీ ప్రభువే, కొందరికి కాదు. ఈ స్థలంలో ఏ తల్లి, ఏ సమస్యతో ఉన్నారు, ఏ బాధతో ఉన్నారు, ఏ తండ్రి ఏ కష్టంలో ఉన్నారు, ఏ ఇబ్బందులో ఉన్నారు, ఏ బలహీనతతో బాధపడుతున్నారు, ఏ బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు, ఏ బిడ్డల భవిష్యత్తు కొరకు నాయన అయ్యా కూర్చున్నా నుంచున్న వాడు ఏమైపోతాడో, వాడి పరిస్థితి ఏంటో, రేపొద్దున ఎలాగో అనుకుని ఏ బిడ్డల గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో దేవా, ఇదిగో ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా అయ్యా. నిన్ను నమ్మినటువంటి అబ్రహాము కుమారుడును ప్రభా ఇస్సాకును నూరంతలుగా దీవించావు తప్ప అయ్యా నువ్వు విడిచిపెట్టలేదు నాయన. అయ్యా నిన్ను నమ్మిన అన్న యొక్క కుమారుడిని ఒక దేశానికి ప్రవక్తగా చేసావు గాని
అనాథలుగా విడిచిపెట్టలేదు నాయన. ఈ రాత్రి వేళ ఈ స్థలంలోనికి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. వారిని, వారి పిల్లలను, వారి కుటుంబాలను దీవించండి. వారు చేస్తున్న వ్యవసాయం దీవించండి. వ్యాపారం చేస్తున్న వ్యాపారం దీవించండి. చేతుల రెక్కల కష్టార్జితం దీవించండి. మారి మనసు రక్షణ దయచేయండి. మరి ముఖ్యంగా సహోదరుడు శివ నానిదిగో తన భార్య లక్ష్మిని ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నా. వారిద్దరిని ప్రభా ఇదిగో ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నా. అయ్యా ఇదిగో ఈ రాత్రి వేళ మీరు జరిగిస్తున్న ఈ కూటాన్ని బట్టి అయ్యా వారు ఎంతైతే నానిదిగో ఖర్చు చేసి నానిదిగో భోజనాలు సమస్తమును ఏర్పాటు చేశారో అంతకు రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదము దయచేయండి. నీ నామమునికి నేడు నీలిచ్చిన వారి ఫలం వృధా పోదన్నాం. నీ నామాన్ని ప్రేమించి వచ్చిన నీ బిడ్డల కొరకు నాయన ఉదయ కాలం మొదలుకొని ఇంతవరకు నానిదిగో సిద్ధపరుస్తున్న ప్రతి ఆహారం మీద నీ హస్తమును చాపండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచగా 12 గంపలు